హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 191 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించని సిఎస్కే 20 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రిషబ్ పంత్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక అంతా బాగానే ఉంది అనుకున్న సమయానికి రిషబ్ పంత్ కి చేదు అనుభవం ఎదురైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ మ్యాచ్ లో ప్రవర్తన నియమాలని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ చేస్తున్నప్పుడు స్లో ఓవర్ రేట్ పొరపాటు కారణంగా నిర్ణీత సమయంలోగా మ్యాచ్ ను ముగించలేదు. ఈ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ కు ₹12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు 20 ఓవర్లను 1 గంట 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఎక్కువ సమయం తీసుకుంటే ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ నుంచి కత్తిరిస్తారు. అలాగే ఈ తప్పు చేసిన జట్టు కెప్టెన్ కు 12 లక్షల జరిమానా విధిస్తారు. అదే తప్పును రెండవసారి పునరావృతం చేస్తే ₹24 లక్షల జరిమానా విధిస్తారు. ప్లేయింగ్ లోని 10 మంది ఆటగాళ్లపై 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% విధించబడుతుంది. మూడోసారి ఇదే తప్పు పునరావృతం అయితే జట్టు కెప్టెన్ కు ₹30 లక్షల జరిమానా విధించారు. ఇది కాకుండా 3 సార్లు ఇలా చేస్తే కెప్టెన్ ను ఒక మ్యాచ్ నిషేధిస్తారు. ప్లేయింగ్ 11 లోని 10 మంది ఆటగాళ్లకు 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 10% నుంచి 50% జరిమానా విధిస్తారు. ఇప్పుడు రిషబ్ పంత్ మొదటి అడుగు తప్పు చేశాడు. తద్వారా 12 లక్షల జరిమానా మాత్రమే విధించారు. అదే తప్పు తదుపరి మ్యాచ్లో 2 సార్లు పునరావృతం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ ఒక మ్యాచ్ నిషేధించబడతారు. కాబట్టి రిషబ్ పంత్ తదుపరి మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ మరింత అప్రమత్తంగా ఉండాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.